ఆ పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది రాచారి, నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్. ఆ తర్వాత ఆ జానీ మూవీ ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, కోత ర్యాంప్. ఆ తర్వాత ఇంటర్వెల్ మ్యాడ్ మ్యాక్స్. ఆ తర్వాత క్లైమాక్స్ బుర్రపాడు మింగింగ్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రూడీస్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి. అలాగే మీరు కనుక మూవీ చూసి ఉంటే ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. హై బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓజీ మూవీ రివ్యూ. మూవీ అయితే ఈ మూవీ కూడా ఎవరికన్నా నచ్చలేదంటే ఖచ్చితంగా ఇంక ఏ మూవీ చేసినా కళ్యాణ్ గారు వాళ్ళకి నచ్చదు, ఇది కన్ఫర్మ్. యునానిమస్ బ్లాక్ బస్టర్. చాలా అంటే చాలా బాగుంది మూవీ. ఫ్యాన్స్ కోసమే కాదు, నార్మల్ ఆడియన్స్ కోసం కూడా. ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా ఉంది మూవీలో. చాలా అంటే చాలా బాగుంది. కూతురు సెంటిమెంట్ కూడా ఉంది. మూవీ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తమనన్న, సుజిత్, అలాగే పవన్ కళ్యాణ్ గారు దొల్ల కొట్టేశారు. ఇంకా తమనన్న అయితే అందరి మీద కోపంతో కొట్టినట్టున్నారు. కాఫీ కొడతాను బీజిఎంలు అని చెప్తారా అని అనిరుద్ధ్ మీద కోపంతో, అలాగే ఆడియన్స్ మీద కోపంతో అనిరుద్ధ్ని అంతలా పొగడతారా అని కొట్టినట్టున్నాడు. చెప్పాడు కదా, మీసం తిప్పి చెప్పుకుంటా నేను ఓజీ మూవీ రిలీజ్ అయితే అని. ఇది కన్ఫర్మ్. ఖచ్చితంగా మీసం తిప్పి చెప్పుకోవచ్చు. తమనన్న అలా కొట్టాడు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు నెక్స్ట్ లెవెల్ డ్యూటీ చేశాడు నిజంగా. ఒక్కొక్కటి వస్తుంటే థియేటర్లో అందరూ రిపీట్ పడుతున్నారు, బీజిఎం కూడా రిపీట్ పడుతున్నారు. అంతలా కొట్టాడు, అంతలా ఎంగేజింగ్ చేశాడు. ఇంకా థియేటర్ అంతా మోత మోగిపోయింది. బీజిఎం అయితే కోత ర్యాంప్. అసలు తమనన్న గుడి కట్టేయాల్సిందే, ఈరోజు బిర్యానీ పెట్టాల్సిందే తమనన్నకి ఖచ్చితంగా. ఇంకా సుజిత్ మా కోఫ్యాన్. పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైతే చూడాలనుకున్నామో అలా చూపించాడు, దానికి మించి చూపించాడనే చెప్పాలి. 10 years ముందర గబ్బర్ సింగ్ అనే మూవీ వచ్చింది, హరీష్ శంకర్ గారు తీశారు. ఆ మూవీ తర్వాత ఏ మూవీ సరిగ్గా తగలేదు, అన్ని రీమేకులు చేస్తూ వచ్చారు. చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను ఖచ్చితంగా చెప్పాలంటే. ఒక్క భీమ్లా నాయక్ మటుకు కొంచెం హైప్ ఇచ్చిందంతే, కానీ ఈ మూవీ మటుకు 10 ఏళ్ల ఆకలిని తీర్చింది. ఎంత స్టైలిష్గా చూపించాలో, ఎంత బాగా చూపించాలో చూపించాడు పవన్ కళ్యాణ్ గారిని. ఒక ఫ్యాన్ ఎలా చూడాలనుకుంటున్నాడో అలా కనిపిస్తారు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది మూవీ అయితే. చాలా బాగా తీశాడు సుజిత్. అలాగే ఈ మూవీని సాహోకి కనెక్ట్ చేశాడు. సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నాకు ఒకటే డిసప్పాయింట్మెంట్, చిన్నప్పుడే ప్రభాస్ అన్నని చూపిస్తారు కానీ పెద్దయిన ఒక ఫోటో, ప్రభాస్ అన్న ఫోటో కనుక ఒకవేళ థియేటర్లో చూపించిందంటే నెక్స్ట్ లెవెల్ బ్లాస్ట్ అయ్యేది. అలాగే ఎండ్ క్రెడిట్ సీన్ కూడా ఉంది, చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంతకు మూవీస్ కంటే ఈ మూవీలో చాలా బాగా యాక్ట్ చేశారు. ఎందుకంటే ఈ మూవీలో స్కోప్ ఉంది కాబట్టి చాలా అంటే చాలా బాగా చేశారు. సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అయింది మూవీలో. కూతురు సెంటిమెంట్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది. అలాగే ఫ్యాన్స్కి ఏమేమి కావాలో దాంతోపాటు నార్మల్ ఆడియన్స్కి కూడా బాగా నచ్చుతుంది మూవీ నిజంగా. ఇంకైతే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు మూవీ కోత ర్యాంప్. ఫస్ట్ టైటిల్ కార్డ్ నుంచి పోలీస్ స్టేషన్ ఒక సీన్ ఉంటుంది, థియేటర్ బ్లాస్ట్. అసలు ఎవరు కూర్చోరు. ఇంకా ఆ ఇంటర్వెల్ సీన్ ఏదైతే ఉందో, ఏంది ఇంత సింపుల్గా నా చంపేది విలన్ని అనుకుంటాం, కానీ ఆ ఒక్క నిమిషం తర్వాత ఇంకో సీన్ వస్తుంది, బుర్ర మింగింగ్. అలా చూస్తూ ఉండిపోతారంతే, అరిసి అరిసి నోరు పోయి. నేను ఇప్పటికే 2 షోలు అయింది, ఇంకా 2 షోలు బ్యాలెన్స్ ఉన్నాయి. ఇప్పటికే అర్థం గొంతు పోయింది. ఇంకా నైట్ ఫస్ట్ షో సెకండ్ షో 2 బ్యాలెన్స్ ఉన్నాయి. అంత బాగా నచ్చింది నాకైతే మూవీ. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సెకండ్ హాఫ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ వచ్చేసి స్టోరీ బిల్డింగ్కి, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, అంటే బాగాలేదని కాదు, స్టోరీ బిల్డింగ్కి వాడతారు. సెకండ్ హాఫ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి క్లైమాక్స్ ఒక 40 minutes సర్రని పరిగెడుతుంది, కానీ హై మూమెంట్స్ మాత్రం తగ్గవు ఎక్కడ. నెక్స్ట్ లెవెల్లో పేలుతాయి అన్నీ ఒక్కొక్కటి. ఆ చైనా సీక్వెన్స్ ఏదైతే ఉందో బుర్రపాడు నిజంగా. మూవీ అయితే చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా థియేటర్లో చూడండి, మ్యాడ్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన మూవీనే ఓజాస్ గంభీరా, ఓజీ ద రియల్ గ్యాంగ్స్టర్. చాలా అంటే చాలా బాగుంది మూవీ అయితే. సుజిత్ సినిమాటిక్ యూనివర్స్, టైటిల్ కార్డ్ పైసా వసూల్, ఇంటర్వెల్ సీన్ గూస్ బంప్స్, పోలీస్ స్టేషన్ సీన్ కోత ర్యాంప్, క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్. హైలైట్స్ ఇవి.